జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగిండ్లపాడు గ్రామంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు సర్పంచ్ జ్యోతి బ్రహ్మంకు సంబంధించి లారీకి నిప్పు అంటించారు. దీంతో గ్రామంలో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామానికి చెందిన ఓశెట్టి త్రినాథను అదుపులోకి తీసుకుని వెళ్తుండగా సిఐ వాహనంపై దాడి చేసి వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో గ్రామాలు ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. డీఎస్పీ జనార్దన్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించి నిందితుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే గత కొంతకాలంగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామంలో హల్చల్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని, గతంలో కూడా సర్పంచ్ వాహనంలో డీజిల్ ట్యాంక్ లో పంచదార పోసి వాహనాన్ని ధ్వంసం చేశారని, అయితే ఈ రోజు కూడా తెల్లవారుజామున సర్పంచ్ కి సంబంధించిన లారీకి నిప్పంటించడంతో ఈ లారీ పూర్తిగా దగ్ధం అయింది. లారీలో ఉన్న వరికోత మెషిన్ కూడా నిప్పంటుకుంది. న్యాయం చేయాలంటూ అక్కడ సర్పంచ్ స్థానిక శాసనసభ్యులను కోరుతున్నారు. గ్రామాల్లో ఇటువంటి అల్లర్లు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు నిర్వహించి 144 సెక్షన్ ని అమలు చేశారు. అక్కడ అయితే జగ్గేపేటలో అర్ధరాత్రి రెండు వర్గాలకు మధ్య ఘర్షణ కారణంగా ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. లారీ మొత్తం దగ్ధమైంది. ఈ లారీ మాత్రమే కాదు, ఇందులో వరిని కట్ చేసే మెషిన్ కూడా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్న నేపథ్యం ఉందని అక్కడ చెప్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, చెప్పండి, ఇంతకీ ఏం జరిగింది అక్కడ? అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ అనే అంశాలను అయితే మనం పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎవరెవరికి ఈ ఘర్షణ, ఎందుకు ఇలా జరిగిందన్న డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? అయితే స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదంలో భాగంగా ఈ అంశం జరిగిందని చెప్పిన పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదం జరగడం గల ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటివరకు కూడా ఎనగంట్లపాడు ఉన్నటువంటి అంటే ఒక త్రినాథ్ అనే ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే త్రినాథ్ని అరెస్ట్ చేసే సమయంలో అక్కడ స్థానిక ఉన్నటువంటి వ్యక్తులు కూడా సిఐని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సిఐ కారు ఏదైతే ఉందో దాని మీద దాడి చేయడంతో కూడా అద్దాలు పగిలిపోయినటువంటి కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ స్థానికంగా అర్ధరాత్రి కూడా జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటన ఎవరు స్థానిక ప్రత్యక్షంగా చూసినట్టు కూడా ఎవరూ లేరు అని చెప్పని పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి వర్గాల విభేదాల నేపథ్యంలో కూడా మొదటిగా త్రినాథ్ అనే వ్యక్తిని అనుమానిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సర్పంచ్, ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి అనిగండ్లపాడు గ్రామ సర్పంచ్ లారీని దగ్ధం చేయడంతో పాటు స్థానికంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా రెండు వర్గాల మధ్యగా కూడా విడిపోవడం, అంటే గతంలో నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య అనేక సంఘటనలు జరిగినట్టు, ఘర్షణ వాతావరణం కూడా అక్కడ ఘర్షణ వాతావరణం కూడా సృష్టించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ త్రినాథ్ని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు విచారిస్తున్నారు. కాకుండా ఇతనితో పాటు ఇంకెవరున్నారు, రెండు మధ్య జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి ఘర్షణ వ్యక్తులను కూడా అదుపులో తీసుకుంటాం. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మీద ఈ ఘర్షణలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేస్తామని చెప్పని సిఐ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సిఐ మీద సంఘటన కూడా అక్కడ దాడి జరిగిందని కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు కడతామని చెప్పి స్థానిక ఉన్న పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, ఇక్కడ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘర్షణలు జరిగాయి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే గతంలో కూడా ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరులో కూడా అనేక సార్లు కొన్ని సంఘటనలు జరిగిన పరిస్థితి ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో కూడా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా పొలిటికల్ గా కొన్ని సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి స్థానికులు ఒక రెండు వర్గాలుగా ఉంటూ ఉంటారు, దాడులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా విధ్వంసాలు పాడుపడటం లేదంటే ఆస్తులను ధ్వంసం చేయడం లాంటివి గతంలో ఎప్పుడు జరగలేదు. అయితే ఈసారి మాత్రం విధ్వంసానికి పాడుపడటం కంటే ఈ ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తులు మీద ధ్వంసానికి కూడా పాల్గొంటున్నారనే దాని మీద కూడా పోలీసులు చాలా సివియర్ గా ఉన్నారు, సివియర్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, లేదు అంటే కనుక ఇలాంటి సంఘటనలకు పాల్పడే వాళ్ళందరూ కూడా బైండోవర్లు చేసి ఎన్నికల సమయంలో గ్రామంలో లేకుండా బయటకు పంపించేస్తామని చెప్పని కూడా పోలీసులు గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ వర్గాల్లో ఇప్పుడు ఎవరైతే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారో గతంలో కూడా వాళ్ళ మీద పలు కేసులు ఆ జగ్గేపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా పోలీసులు ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి ఉంది.